ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య నెలకొన్న భీకర యుద్ధంతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. ఈ క్రమంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ నివాస సమీపంలో వైమానిక దాడులు జరగడం కలకల రేపుతోంది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టెహ్రాన్లోని మోనీరియాలో ఈ వైమానిక దాడులు జరిగాయి. అక్కడే ఖమేనీ నివాసంతో పాటు ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఉంది. ఇరాన్ మిలిటరీ చీఫ్ గా అమీర్ హతామిని నియమించినట్లు ఖమేనీ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ బాఘేరీ మృతి చెందారు. 2013 నుంచి 2023 వరకు హతామి దేశ రక్షణ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో గురువారం అర్ధరాత్రి నుంచి ఇరాన్ పై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులకు దిగింది. ఇరాన్లోని అణు సైనిక స్థావరాలు, సైనిక ఉన్నతాధికారుల లక్ష్యంగా వందల క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో టెహ్రాన్ పలు కీలకమైన మిలిటరీ అధికారులను, అణు శాస్త్రవేత్తలను కోల్పోయింది. దీనికి టెహ్రాన్ ప్రతిదాడులను కూడా చేసింది. టెల్ అవీవ్ చేసిన దాడుల్లో 78 మంది ఇరాన్ పౌరులు మృతి చెందగా 329 మంది గాయపడ్డారు. ساعت الان 3:37 دقیقه ورودی فرحزاده پایین بالا ساعت الان 3:37 دقیقه ورودی فرحزاده پایین یه ساختمان مسکونی زده شده.